నమస్కారం ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. జగన్మాత అవతార వైభవ్, అలంకార విలాసం, అర్చన సంవిధానంతో అశేష భారతావని పులకిస్తుంది. సర్వలోక సంపూజ్యురాలైన శ్రీమాత శ్రీ భగవతి అలంకార విశేషాల్ని, బతుకమ్మ సంతలను, నవదుర్గా రూప వైశిష్ట్యాన్ని ఈ పరమ పవిత్ర తరుణంలో ఆవిష్కరిస్తుంది. నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమం. అఖిలాండేశ్వరి అయిన జగజ్జనని సాత్విక రూపంలో మహాచండిగా, నవదుర్గా రూపంలో స్కందమాతగా నేడు దర్శనమిస్తుంది. జగదాంబ స్వరూప వైశిష్ట్యాన్ని, ఆచరించాల్సిన విధుల్ని నేటి నవరాత్రి వైభవంలో తెలుసుకుందాం. సర్వశక్తుల సమాహార స్వరూపిణి మహాచండి. చండి అనే పేరే ఓ మహామంత్రంగా దేవి భాగవతం పేర్కొంది. చండి అంటే లయం చేసే శక్తి రూపిణి అని అర్థం. చండి అనే పదం చండ అనే పదానికి మూలం. శత్రువులైన రాక్షసుల్ని చీల్చి చెండాడిన చాముండి మహాచండి. శరన్నవరాత్రుల దివ్య అలంకారాల్లో మహాచండి రూపం విశేషం, వైవిధ్యం, వినూత్నం. అహంకార భావాలను, అజ్ఞాన అంశాలను నిలువరించి మాతృశక్తి శుభ విజయరూపిణిగా శరన్నవరాత్రుల్లో సాకారమయ్యింది. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి. మహిషాసురుణ్ణి వధించడానికి మహాశక్తి అష్టభుజాదేవిగా అవతరించింది. సకల దేవతలు మంత్రపునీతంగా తమ ఆయుధ సంపదను ఆ మహాదేవికి సమర్పించారు. విశ్వచేతనత్వాన్ని, చైతన్యత్వాన్ని సంతరించుకున్న జగజ్జనని మహాచండిగా ఆవిష్కారమయ్యింది. మహావిరాట్ మూర్తిమత్వంతో మహాచండీశ్వరిగా ప్రకటితమయ్యింది. దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కలో చండీ వినాయకౌ అనేది వేద ప్రమాణ మంత్రం. కలియుగంలో చండీదేవి, వినాయకులే లోకోద్ధారక కారకులైన శక్తి సంపన్న దైవమూర్తులు. చండీ, చండిక, చాముండి, మహాచండి, చండీశ్వరి ఇలా అనేక పేర్లతో ఆ దివ్యశక్తి తన రూప లావణ్య యశస్సును, తేజస్సును అనుగ్రహిస్తోంది. బీజలతాధిక బీజలతే శివ శివ శుంభని శుంభ మహాహవ. ఇచ్ఛా, క్రియా, జ్ఞానశక్తుల మేలు కలయిక మహాచండి. చండ అంటే ఛేదించగల, విభేదించగల అని అర్థం. ఎంతటి క్లిష్టమైన సమస్యల నుంచైనా చండీదేవి ఆరాధన వల్ల వాటి నుంచి బయల్పడవచ్చు. ఎలాంటి శత్రు లక్ష్యాన్నైనా సరే మహాచండి ఛేదించగలదు.
చండీ సప్తశతి చండీ మహాదేవి మూర్తిమత్వాన్ని వెల్లడిస్తుంది. సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు. అలాగే చండీ హోమం ఎంతో ప్రత్యేకమైనది, ప్రశస్తమైనది. దేవీ నవరాత్రుల సందర్భంగా నిర్వహించే చండీ హోమం ఉత్తమ ఫలితాలను అనుగ్రహిస్తుంది. దుర్గాదేవికి విరాట్ రూపమే మహాచండి. కౌశికి, కాత్యాయని, మహిషాసురమర్దిని ఇలా ఎన్నో పేర్లతో ఆ దివ్య జననిని ఆరాధిస్తారు. శాక్తేయ తాంత్రిక దేవతారాధనలో చండీ ఉపాసనకు ప్రత్యేక స్థానం ఉంది. మధుకైటభ, ధూమ్రలోచన, చండ మరియు ముండాసుర, రక్తబీజ, శుంభ నిశుంభాది రాక్షసగణాన్ని అమ్మ వధించింది. స్వర్ణమయ కాంతులతో, 1000 సూర్యుల తేజస్సుతో, బహుళ బాహువులతో, మంగళకరమైన ఆయుధాలతో, విశిష్ట ఆభరణాలతో సింహవాహనంపై విశ్వశక్తిగా ఆసీనురాలై చండీదేవి గోచరమవుతుంది. జయ దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు దేవీ నవరాత్రులు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజున, పంచమి రోజున దుర్గా అమ్మవారిని చండీ దేవతగా అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మహాచండీదేవి అలంకరణతోటి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. అటువంటి ఈ రోజున 5వ రోజున అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలతోటి మహాచండీదేవిగా అమ్మవారు ఇక్కడ అందరికీ దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందరికీ అందాలని, అలాగే పోయిన సంవత్సరం నుంచి మహాచండీదేవిగా అమ్మవారిని అలంకరణ చేయడం జరుగుతుంది. అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి ఈ దేశం, రైతులు సుభిక్షంగా ఉండాలని, భక్తులందరికీ కూడా శుభయోగం కలగాలని చెప్పి దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఈ మహాచండీని దర్శించుకున్న వారికి ఎటువంటి అవయోగాలు లేకుండా, ఎటువంటి శత్రు బాధలు లేకుండా, మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా మహాచండీదేవి యొక్క శుభ ఆశీస్సులు. జయ దుర్గా భవాని. చండీదేవి సాత్విక రూపాలు ఉమా, హైమవతి, శాకంబరి, శతాక్షి. ఆమె భైద రూపాలు ప్రచండ భైరవి, చిన్నమస్త, శ్యామల, మహారుద్రకాళి. శరన్నవరాత్రుల్లో భాగంగా పలు రీతులలో చండీదేవి కృపను సాధించాలి. మహామంత్ర సాధన రీత్యా ఓం ఐం హ్రీం శ్రీం మహాచండికాయై నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్నిసార్లు స్మరించుకోవాలి. చండీ పుష్పార్చనలో భాగంగా మహాచండీదేవిని ఈరోజు ఎర్ర గులాబీలు, ఎర్ర మందారాలు, ఎర్ర చేమంతులు, ఎర్ర గన్నేరు పుష్పాలతో అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. దేవీ భక్తి నివేదనలో భాగంగా అమ్మవారికి ఈరోజు మిరియాల పొంగలి, శాకాన్నం, మినపగారెలు, శొంఠిపొడి కలిపిన అన్నాన్ని నివేదన చేయాలి. దేవీ దాన వితరణలో భాగంగా ఈరోజు చండీదేవి అనుగ్రహం కోసం ఎర్రటి వస్త్రాలను దానం చెయ్యాలి. అమ్మవారి శుభదీవనల్ని అందుకోవడానికి చండీ అష్టోత్తరాన్ని, చండీదేవి స్తుతుల్ని పఠించాలి. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ
భారతీయ సంవిధానంలో నవదుర్గా రూపాల పరంగా జగదేక జనయత్రి స్కందమాతగా దర్శనమిస్తుంది. స్కందునికి మాతృమూర్తిగా ఈ శక్తి రూపం ప్రకటితమవుతుంది. స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామి సకల సృష్టికి సంకేతమైతే ఆ సృష్టికే దివ్యజనని పార్వతీదేవి. శత్రువుల పాలిట భీకర రూపినిగా, సజ్జనుల పాలిట శుభంకారినిగా ఈ మాతృరూపం ప్రకటితమవుతుంది. స్కందమాత అంటే మహాశక్తి, పార్వతీదేవి మూల రూపం. తల్లి ఒడిలో బాలకుడిగా స్కందుడు కూర్చుని ఉంటాడు. జగత్తుని పాలించే మహాశక్తి చెంత ఈ సృష్టి ఓ బాలకుడిగా ఒదిగి ఉంటుంది అనే తత్వాన్ని అమ్మ స్వరూపం ప్రకటిస్తుంది. చతుర్భుజాలతో స్కందమాత భాసిల్లుతుంది. క్రింది కుడి చేతితో స్కందుణ్ణి ఒదిగి పట్టుకుని మరో కుడి చేతితో పద్మాల్ని ధరించి ఉంటుంది. ఎడమ చేతుల్ని అభయముద్రతో కమల పుష్పాన్ని ధరించి ఉంటుంది. మాతృత్వానికి మూర్తీభవించిన రూపంగా స్కందమాత పరిఢవిల్లుతుంది. పరమశాంతంగా కరుణా వాత్సల్యపూరిత దృక్కులతో సుప్రసన్నమూర్తిగా భాసిల్లుతుంది. సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అనే స్కందమాత శ్లోకాన్ని 11 సార్లు భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి కార్యజయం ఏర్పడుతుంది. బాలరక్షణాంబికాదేవిగా స్కందమాతను ఆరాధిస్తారు. బాలారిష్టాల నివారణకు, బాలకులు అన్ని విధాల ఆరోగ్యంగా ఎదగడానికి స్కందమాత ఆరాధన ఎంతగానో ఉపకరిస్తుంది. మహావిద్య, మహామాయ, మహామోహ, మహాశక్తి, మహారూప అంటూ మహాదివ్య తత్వంతో స్కందమాతను ఆరాధించడం వల్ల జీవనగతిలో అన్ని అడ్డంకులు తొలగి సకల కార్యాలకు మార్గం సుగమమవుతుంది. మాతృశక్తి సమగ్ర రూపానికి స్కందమాత స్పష్టమైన సంకేతం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని పేర్కొంటారు. లౌకిక ఆధ్యాత్మిక సంపదల్ని అనుగ్రహించే మాతృశక్తిమయీ స్కందమాత. సకల జీవరాశుల ఉనికికి, చైతన్యానికి కావలసిన శక్తి, మతి, మేధ, గతి, స్థితి, విద్య, భాష ఇలా అన్నింటికీ స్కందమాత అనుగ్రహం కావాలి. అలాంటి అపురూప అవతారంలో, దివ్య రూపంలో స్కందమాత మనల్ని అనుగ్రహిస్తుంది. స్కందమాత ఆరాధన వల్ల అరిషడ్వర్గాలు అదుపులో ఉంటాయి. ఈ అరిషడ్వర్గాలు 6 ముఖాల షణ్ముఖుని సంకేతం. అమ్మ ఆరాధన వల్ల అరిషడ్వర్గాలు అమ్మ అదుపులో, ఆధీనంలో ఉంటాయని సమన్వయం చేసి చెప్తారు. దేవి భాగవతంలో జగన్మాత తన గురించి బ్రహ్మకు స్వయంగా చెబుతూ ఈ సృష్టిలో నేను కానిది ఏదీ లేదని వివరించింది. సకలం నేనే, సమస్తం నేనే అని జగన్మాత ప్రకటించింది. అలాంటి అమ్మ అనుగ్రహాన్ని అందుకోవడానికి ఎన్నో మార్గాలు. ఆ సంవిధానంలో నవరాత్రుల్లో నిర్వహించే కుమారీ పూజ, 5వ నాటి కుమారీ బాలికను కాళికాగా వ్యవహరిస్తూ పూజాధికాలు నిర్వహిస్తారు. ఆకాశానికి, విశాలత్వానికి ప్రతీక అయిన నీలం రంగులో స్కందమాత శరీర ఛాయ ప్రకాశిస్తుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని పేర్కొంటారు. లౌకిక ఆధ్యాత్మిక సంపదల్ని అనుగ్రహించే మాతృశక్తి స్కందమాత. సకల జీవరాశుల ఉనికికి, చైతన్యానికి కావలసిన శక్తి, మతి, మేధ, గతి, స్థితి, విద్య, భాష ఇలా అన్నింటినీ స్కందమాత అనుగ్రహిస్తుంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం, ఆరాధన వల్ల ఈ సానుకూల అంశాలన్నీ భక్తులకు చేకూరుతాయి. జగత్తంతటికీ తల్లి అయిన జగదంబ సమగ్ర రూపం స్కందమాత. స్కందమాత ఆధీనంలో అరిషడ్వర్గాలు ఉంటాయి. జ్ఞాన నిర్వాణ శాసకుడైన కుమారస్వామి అమ్మ చెంత వినయ విధేయతలతో కూడిన బాలకుడిగా తేజరిల్లుతాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని షణ్ముఖ రూపం తెలియచేస్తుంది.
దేవి ఆరాధనలో భాగంగా స్కందమాతను కుంకుమ పుష్పాలతో దేవి అష్టోత్తర సమన్వితంగా పూజించాలి. మంత్ర సాధన రీత్యా స్కందమాతను ఓం శ్రీ స్కందమాతా దేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. శక్తి నివేదనలో భాగంగా స్కందమాతకు రవ్వకేసరి, పప్పన్నం, నువ్వులన్నం, కొబ్బరి అన్నం, పెరుగన్నం వంటి అన్న పదార్థాలను నివేదించాలి. నవరాత్రి ఉత్సవాలు భక్తుల్ని అనుగ్రహించడానికి అమ్మ ఏర్పాటు చేసిన ఒక అద్భుత అవకాశం. నిత్యం లౌకిక వలయంలో చిక్కుకున్న మానవాళికి నవరాత్రి ఆరాధనలు, దర్శనాలు, పూజలు, నివేదనలు, మంత్ర సాధనలనేవి అమ్మ అనుగ్రహాన్ని సాధింపచేస్తాయి. వివేకం విచ్చుకోవడానికి, జ్ఞానం వెల్లివిరియడానికి, పురోగతి సాకారం కావడానికి, సౌమనస్య భావాలు వర్ధిల్లడానికి నవరాత్రి పూజలు, నవదుర్గా స్వరూప ఆరాధనలు ఉపకరిస్తాయి. కాళీ కాలయతే సర్వం బ్రహ్మాండం సచరాచరం కల్పాంత సమమే యాతాం కాళికాం పూజయామ్యహం అనే శ్లోకంలో కాళిక రూపంగా కుమారుని పూజించాలి. 6 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను కాళికగా వ్యవహరిస్తారు. కాళిక స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కాలం అనుకూలిస్తుంది. కొత్త వెలుగుల వైపు మనల్ని పయనింపచేస్తుంది. దుష్ట ఆలోచనలు రాకుండా నివారిస్తుంది. బతుకమ్మ సంబరాలలో భాగంగా 6వ నాడు అలిగిన బతుకమ్మగా బతుకమ్మను వ్యవహరిస్తారు. బతుకమ్మను వివిధ రకాల పుష్పాలతో పేర్చి ఆటపాటలతో అలరింపచేస్తారు. ఆమెకు సపర్యలు చేస్తారు. అలిగిన బతుకమ్మకు ఎలాంటి నివేదనలు సమర్పించకపోవటం విశేషం. జానపదుల శ్రీచక్రార్చనే బతుకమ్మ సంబరం. శ్రీచక్ర మేరువును పోలి ఉండే బతుకమ్మ సాక్షాత్తు శ్రీచక్రరాజ నిలయ అయిన శ్రీమత్ సింహాసనేశ్వరి. పూల పుంతగా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమన్వయ రూపమే బతుకమ్మ. మహిషాసురుడితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసటతో సొమ్మసిల్లింది. తోటి మహిళలు ఆమెకు సేవలు చేసి పాటలతో సేద తీర్చారు. 9వ నాటికి ఆది పరాశక్తి అలసట తొలగి విశ్వ చైతన్యమూర్తిగా అవతరించి మహిషాసురుణ్ణి వధించింది. అందరికీ కొత్త బతుకుని ఇచ్చిన అమ్మ బతుకమ్మ అయ్యింది. రూపమేదైనా ఏకరూపంలో విశ్వాంతరాళమంతా వ్యాపించి ఉన్న ఆ మహాశక్తికి సిరిచందనాలు, హృదయారవింద వేనవేల వందనాలు. స్తుతి చేస్తే శుభాలన్నీ, ఆనందాల్ని ఇచ్చే శక్తి రూపం దుర్గాదేవి. సర్వదీష్టనగా, సర్వ జగద్ధాత్రిగా ఆ శక్తి కరుణ అందరికీ శుభదీవెన. మనలో జీవేశ్వరిగా, ప్రాణేశ్వరిగా వర్తిల్లే ఆ లోకేశ్వరి అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. రేపటి నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.